అంటే ఇందాక అన్నారు ఇక్కడ నుంచి ఇది ఒక మాకు లెసన్ అని. అంటే ఇక్కడ ఒకవైపు చూస్తే సోషల్ మీడియాలో చట్టం తన పని తాను చేసుకుపోయింది, తెలంగాణ ప్రభుత్వం అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం కానీ అలాగే మోహన్ బాబు విషయంలో వ్యవహరించిన తీరుని కొంత పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తున్నారు. అంటే కొందరు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన హీరోలు కానీ అని అందరూ అనట్లేదు, కొందరు వాళ్ళకి వాళ్ళు డెమిగాడ్స్గా దైవ సంబుద్ధులుగా ఫీల్ అవుతారు. వాళ్ళ యాటిట్యూడ్స్ కానీ వాళ్ళ ప్రవర్తన కానీ వాళ్ళ వ్యాఖ్యలు కానీ ఈ విధంగా ప్రభుత్వం వ్యవహరించటము కరెక్టే అన్న వర్గం కూడా ఉంది. ఈ భావన ఇండస్ట్రీపై ఏర్పడడంపై మీరేం చెప్తారు? ఖచ్చితంగా ఇండస్ట్రీ ఒక విషయంలో కొంచెం అలర్ట్ అవ్వడం గ్యారెంటీ అండి ఈసారి. ఇంతకు ముందు ఎప్పుడు కూడా మనం ఇలా అరెస్ట్ దాకా వెళ్తుందని మనం ఊహించలేదు. ఈసారి ఫస్ట్ టైం మనం ఆయన జైలు గోడల దాకా తీసుకెళ్లారు కదండి ఒక సూపర్ స్టార్ ని. అంటే ఇక్కడ దాకా ఊహించలేదు. తాను పోనీ ఏమన్నా డైరెక్ట్ ఏమన్నా మర్డర్ చేశాడా, దేంట్లోనైనా కాన్స్పిరసీలో ఉన్నాడంటే అది కాదు. తన ప్రేక్షకులతో సినిమా ప్రమోషన్ లో నిజంగా మనం రియాలిటీ మాట్లాడుకుంటే ఒక హీరో తన సినిమా ప్రమోషన్ లో భాగంగా ఓ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఇక్కడికి వెళ్ళాడో లేకపోతే బాంబేకి వెళ్ళాడో, అలాగే ఫస్ట్ డే సినిమా అందరితో ప్రేక్షకులతో చూశాడు అబ్బాయి. చూసిన టైంలో తొక్కిసలాటలో చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగింది. ఒక స్త్రీమూర్తి చనిపోయింది, విచ్ ఇస్ వెరీ సాడ్. అది కూడా ఒక ఫ్యాన్ అబ్బాయి, వాడు ఆవిడ కొడుకు చాలా విపరీతమైన ఫ్యాన్ అల్లు అర్జున్ కి. అది జరిగినము అది చాలా బ్యాడ్ ఇన్సిడెంట్. దాని వెనుక కారణాలు విశ్లేషిస్తూ ఎవరు బాధ్యతలని ఫస్ట్ విశ్లేషించాలి. పర్మిషన్ ఉందా లేదా ఈవెంట్ కి, అక్కడ మొదలవుతుంది. వీళ్ళేమో మేము అప్లై చేసామని లెటర్ ప్రొజెక్ట్ చేశారు. ఎవరు? మన సంధ్యా థియేటర్ వాళ్ళు. ఆ లెటర్ మీద కమిషనర్ తో ఏసీపీతో స్టాంప్ ఉంది, రిసీవ్డ్ అని అక్నాలెడ్జ్మెంట్ ఉంది. అది ఉంది కదా అని వీళ్ళు అంటున్నారు. కానీ పోలీసు వారు ఏమంటున్నారు, అది మీరు ఇచ్చినటువంటి మాకు ఇస్తే మేము రిసీవ్డ్ అని ఇచ్చామే కానీ పర్మిషన్ ఇవ్వలేదు కదా మీకు. అంటే వీళ్ళు దాంట్లో ఏమంటున్నారు, పలానా హీరో వస్తాడు, హీరో ఫ్యాన్లు వస్తారు, రష్మిక మందన వస్తుంది, ఇవన్నీ మేము రాశాం కదా అని వీళ్ళు అంటున్నారు. కానీ వాళ్ళ వెర్షన్ ఏంటి, మనం సబ్మిట్ చేసేసి మనం వెళ్ళిపోకూడదని అర్థమైంది. దీన్ని బట్టి మనం ఎవరికైనా పోలీసు వారు అక్నాలెడ్జ్మెంట్ ఉంటే సరిపోదు. మేము షూటింగ్ చేసినప్పుడు మేము ఓల్డ్ సిటీలో పర్మిషన్ తీసుకుంటాం అనుకోండి, పర్మిషన్ అప్లై చేసినప్పుడు ముందు అప్లై చేస్తాం వారం రోజుల ముందు. పలానా రోజు మార్నింగ్ 6 o'clock కాల్ షీట్, ఈవినింగ్ 6 దాకా మాకు ఉంటుందండి, ఇంతమంది ఉంటారు, ఇన్ని క్యారవాన్లు పెడతాం, ఇదని మేము అప్లై చేస్తాం. అక్కడ లోకల్ ఏసీపీ, లోకల్ లా అండ్ ఆర్డర్ అందరూ కలిసి డిసైడ్ చేసి మాకు ఒక లెటర్ ఇష్యూ చేస్తారు. ఈ జాగ్రత్తలు తీసుకోండి, మా పోలీసులకి ఇంత ఖర్చు అవుతుంది, మీకు ఇంత ఈ ఖర్చు అవుతుంది, బందోబస్తుకి, ఇవన్నీ చెప్తారు. విచ్ ఈజ్ ప్రాపర్ ప్రోటోకాల్. అది మనం అట్నుంచి రిటర్న్ గా వచ్చే లెటర్ లేదని చెప్పి మనం ఇప్పుడు వెళ్తే దానికి పర్యవసానం ఈ విధంగా ఉంటుందని ప్రూవ్ అయింది వాళ్ళ. దట్ మీన్స్ ఇది అల్లు అర్జున్ ఈ పర్మిషన్ వాళ్ళు తీసుకున్నారా, నేను వెళ్లే ముందు ఆ జాగ్రత్త అడగాలని అడిగి ఉంటాడు. ఆబ్వియస్లీ ఏ హీరో కూడా అడగడండి. ఎవరైనా వ్యవస్థ కింద వాళ్ళు సెటప్ చేసినప్పుడు ఉందని అనుకుంటాం. మనం ఇప్పుడు జిఆర్సీ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తామండి, అక్కడ 3500 మంది వస్తారు, పర్మిషన్ అక్కడ ఉన్న వాళ్ళు ఆర్గనైజర్ తీసుకున్నారని అనుకుంటారే గానీ వెళ్లే గెస్టో లేకపోతే వచ్చేవాడు ఒక సూపర్ హీరోనో ఎవరో ఇది ఊహించి ఉండకపోవచ్చు. దాంట్లో అతను ఇంటెన్షన్ చెడుగా ఉండుండకపోవచ్చు. కానీ జరిగిన ఇన్సిడెంట్ ఈజ్ వెరీ సాడ్ థింగ్ అండి. ఇయర్ ఆఫ్టర్ జరగకూడదు. కాబట్టి ప్రతి హీరో, ప్రతి సెలబ్రిటీ జాగ్రత్త తీసుకుంటాడు. ఇది ఒక గొప్ప లెసన్ గా నేను భావిస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ రాజ్ కందుకూరి గారు. థ్యాంక్ యూ సార్. మనం చూస్తున్నాం ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి గారు చెప్తున్నారు చాలా స్పష్టంగా, ఇది ఒక లెసన్ ఇండస్ట్రీకి, ఇది ఒక గుణపాఠం, హీరోలు కూడా గుణపాఠం. ఇక నుంచి ఏ విధంగా వ్యవహరించాలి, ఏ విధంగా